హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ హర్రర్ ఇన్సిడెంట్ సిరీస్. ఈ సిరీస్లో మీకు తెలిసిందే కదా, రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని విత్ ప్రూఫ్తో సహా చాలా క్లారిటీగా డీటెయిల్గా చూద్దాం. ఆల్సో ఈరోజు వీడియోలో ప్రతి ఇన్సిడెంట్కి కూడా విత్ ప్రూఫ్ని చాలా క్లియర్గా చూపిస్తూ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా ఇంపార్టెంటే. కనుక మీరు ఒక్క డీటెయిల్ మీరు మిస్ అయినా కూడా వీడియో అనేది మీకు అర్థం కాదు. కనుక ఒక 10 నిమిషాల పాటు ఒక మూలకు వెళ్ళి హెడ్ ఫోన్స్ పెట్టుకొని చాలా క్లియర్గా నిశ్శబ్దంగా వింటే ప్రతి ఇన్సిడెంట్ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? నెంబర్ 1, జపాన్ హర్రర్ ఇన్సిడెంట్. ఈ వీడియో జపాన్లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ పేరు సూపర్ న్యాచురల్ అనమాట. అయితే ఈ వీడియోని వాళ్ళు రికార్డ్ చేసి పెట్టిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. అయితే ఇందులో ఒక లేడీ ఒక అబార్డెన్ హౌస్లోకి వెళ్తుంది. ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆమె రికార్డ్ చేస్తూ వస్తుంది. అయితే ఇంట్లోపల ఎవరో కూడా ఉండరు. కేవలం ఇరిగిపోయిన ఇటుకలు, చల్లాచెదరంగా మొత్తం అంతా కూడా పెద్ద గలీజ్గా ఉంటుంది ఇల్లంతా. అయితే ఇల్లు ఉన్న కాలనీ ఉంటుంది కదా, ఆ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు రావటం, ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందని చెప్పి వారందరూ చెప్తున్నారనమాట. అందుకనే వీళ్ళని పంపించారనమాట. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈమె లోపలికి ఎందుకు పంపించారంటే ఆ ఇంట్లోపల నిజంగానే అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేవని తెలుసుకోవడానికి ఈమెను అక్కడికి పంపించారు. అది కూడా వీళ్ళు పంపించింది ఒక అమ్మాయిని. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక అమ్మాయి అంత పెద్ద అబార్డెంట్ హౌస్లోకి మొత్తం సింగిల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిందంటే ఆమెకి ఎంత ధైర్యం ఉందో కదా. సో ఎవరైనా అమ్మాయిలు కనుక ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే బీ బ్రేవ్. కానీ ఆ అబార్డెంట్ హౌస్లోకి ఒక అమ్మాయిని ఒంటరిగా పంపించడం వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి, ఆ అమ్మాయికి కనుక ఆ ఇంట్లో ఏవైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరగకూడదని జరిగితే మీరు ఆలోచించండి. కనీసం ఆమెతో పాటు ఒకరైనా సరే తోడిచ్చి లోపల పంపించుంటే బాగుండేదేమో. అందుకనే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్గా మారింది. అయితే ఆమె లోపలికి వెళ్ళి రికార్డ్ చేస్తూ ఉండగా ఆమెకు ఒక వింత దృశ్యం అనేది కనిపించింది, అది కూడా సడన్గా. అయితే ఆ దృశ్యం చూసిన తర్వాత కూడా ఆమె అస్సలు భయపడకుండా కంటిన్యూస్గా లోపల రికార్డ్ చేస్తూనే ఉంది. కానీ లాస్ట్కి తన బాడీలో ఏదో జరుగుతున్నట్లుగా తను ఫీల్ అయ్యి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సడన్గా వాంటింగ్ అనేది చేసుకుంది. సో అయితే ఆ రేంజ్లో లోపల ఏం జరిగింది, తను ఏం చూసింది అనేది మాత్రం ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది. తనేమో ఆ ఇంటిని ఎక్స్ప్లోర్ చేస్తూ లోపలికి వెళ్తుండగా సడన్గా పక్కనే ఉన్న కారిడార్లోకి ఎవరో ఒక వింత మనిషి వచ్చి సడన్గా నించున్నారు. అది కూడా ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని సడన్గా నించున్నట్లు ఆమెకి కనబడింది. అయితే అది ఆత్మనో లేక మనస్సు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అదే ఈ వీడియో మీరే చూడండి. నెంబర్ 2, డాగ్ ఇన్సిడెంట్. ఈ వీడియోని నైట్ టైం రికార్డ్ చేశారు. ఇతనేమో రాత్రిపూట ఇంటి మిద్దె పైన ఉండగా అతని ఇంటి ముందర ఉన్న గ్రౌండ్లో ఏదో వింతగా కనబడింది. అతను వెంటనే తన పాకెట్లో ఉన్న మొబైల్ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనికి ఏమైతే కనబడిందో చాలా దూరంలో ఉంది కనుక కెమెరాలో ఆ పిక్చర్ని కొంచెం జూమ్ చేశాడు అనమాట. దీంతో ఆ పిక్చర్ అనేది పెరిగింది కనుక కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉంది. కానీ ఆ వీడియోలో రికార్డ్ చేసిన ఇన్సిడెంట్ మాత్రం చాలా స్కారీగా ఉంది. అందులో ఒక స్ట్రీట్ డాగ్ ఉంది. చూస్తూనే ఆ డాగ్ ని ఏదో ఒక మెరుపులా వచ్చి వెంటనే కాళ్ళు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది. క్లియర్ గా చూస్తే అదేందో మనకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఏదో పవర్ఫుల్ గా చాలా ఫోర్స్ గా ఏదో ఒక స్పిరిట్ లా వచ్చి దాని వెంటనే లాక్కొని వెళ్ళిపోయింది. కానీ అది చూస్తే నాకేమనిపిస్తుందంటే మేబీ కెమెరా ముందర ఉన్న కొన్ని వేవ్లా అంటే డాట్ గా ఉంటాయి కదా, అటువంటివి అన్నమాట. అయితే ఆ టైంలోనే కుక్క ఎక్కడికో వెళ్ళిపోయి ఉండవచ్చు. అయితే ఆ తర్వాత అదే ఫొటోస్ని తీసుకొని ఎవరో ఎడిట్ చేశారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఈ వీడియో చూసినప్పుడు. ఇది ఒక రియల్ ఫొటేజ్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేయండి. ఇదే ఆ రియల్ ఫొటేజ్, ఒక్కసారి మీరు క్లియర్గా గమనించండి. నెంబర్ 3, బూత్ఘర్. ఇక్కడ కొంతమంది దయ్యాలతో ఉంటున్న ఒక ఇంటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారు. ఆ ఇల్లేమో గత కొన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ అయ్యి ఉంది. కెమెరామ్యాన్ వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని ఆ ఇంట్లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇలా ఎందుకు అంటే వాళ్ళు ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళ ఛానల్లో ఈ వీడియోస్ ని అప్లోడ్ చేసుకుంటారనమాట. కానీ మజాక్గా వాళ్ళతో ఒక స్కేరింగ్ లాంటి ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. వీళ్ళతో పాటు 2 కెమెరామెన్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఒక కెమెరామెన్ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాడు, ఇంకో కెమెరామెన్ ఏమో రైట్ సైడ్ నుండి ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నాడు. కానీ రైట్ సైడ్కి వెళ్ళిన కెమెరామెన్లోకి ఏదో వింత శక్తి ఒక్కసారిగా అతనిలోకి ప్రవేశించింది. దీంతో అలా పట్టుకునే వెంటనే అతను చాలా గట్టిగా అరిచాడు.
ఆ సౌండ్ విని వాళ్ళ టీం మొత్తం అటువైపుగా వెళ్ళి చూసే లోపే అతన్ని ఎవరో కాళ్ళు పట్టుకొని ఒక్కసారిగా లాక్కొని ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి డోర్ వేసేశారు. ఇది చూసిన వాళ్ళ టీం మొత్తం ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. దీంతో ఆ టీంలోని చాలా మంది అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. కానీ కొంతమంది అక్కడే ఉండి డోర్ని పగలగొట్టడానికి ట్రై చేశారు. ఫైనల్లీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ డోర్ని పగలగొట్టి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఆ మనిషి గాల్లో వణుకుతూ వేలాడుతూ కింద పడిపోయి ఉన్నాడు. ఒక్కసారి మీరే ఇమాజిన్ చేయండి, వాళ్ళ టీం వాళ్ళు ఆ అబ్బాయిని గాల్లో వణుకుతూ చూడటం అసలు ఎంత స్కారీగా ఉంటుందో కదా. ఆ సీన్ ఒక్కసారి మీరే చాలా క్లియర్గా చూడండి. ఇదిగో ఆ క్లిప్. ఇక నెంబర్ 4, పారానార్మల్ యాక్టివిటీ. ఈ వీడియో కూడా జపాన్లో నుంచే వచ్చింది. కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంటిన్యూస్గా ఒక ఇంటి నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అది ఏమిటి అంటే, మా ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఫైనల్లీ అలా చేసిన కంప్లైంట్లు వీళ్ళు చూసి ఫైనల్లీ ఒకరోజు అర్ధరాత్రి 12 తర్వాత ఆ ఇంటిని విజిట్ చేయడానికి వెళ్ళారు. అయితే ఆ ఇల్లు మొత్తం తిరిగి చూశారు. అయితే ఆ ఇల్లంతా కూడా చాలా మామూలుగా అబిడెంట్ హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంది. మొత్తం పాతగా గలీజ్గా అంత చండాలంగా ఉందన్నమాట ఇల్లు. కానీ ఇంటి మొత్తానికి ఒక రూమ్ మాత్రం చాలా స్కారీగా ఉంది. ఎందుకంటే ఆ రూమ్ లో వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ రూమ్ మొత్తం బొమ్మలతో నిండిపోయి ఉంది. కానీ ఆ బొమ్మలకు మాత్రం తలకాయలు అనేవి లేవు, అంటే కోసేసి ఉన్నాయి పక్కన. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి చోట కోసేసిన తలకాయలు బొమ్మలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అసలు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక బొమ్మ తలకాయ ఎవరైనా ఎందుకు వస్తారు? సరే, పొరపాటున 1 లేక 2 బొమ్మలు ఇలా కోసి తెగిపోయి ఉండవచ్చు. కానీ అక్కడున్న వందలాది బొమ్మలు కూడా తలకాయలు కోసేసి అంటే సపరేట్ చేసి ఉన్నాయి. అది చూసి వాళ్ళకి చాలా వింతగా అనిపించింది. దీంతో వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు. కానీ వాళ్ళకి దొరికింది అదే ప్రూఫ్ కదా. ఆ ఇంట్లో వీళ్ళ బొమ్మ తలను రికార్డ్ చేస్తూ ఉండగా స్ట్రేంజ్ గా ఆ కెమెరాలో ఒక వింతగా ఒకటి రికార్డ్ అయింది. అది ఎంత స్కారీగా ఉందంటే, అది జరిగిన సెకండ్లో ఆ టీం మొత్తం ఇంటి నుండి బయటకు వచ్చి పారిపోయారు. అదే ఈ వీడియో. బాగా అబ్జర్వ్ చేస్తే మీకే చాలా క్లియర్గా కనబడుతుంది అది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియచేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.